హలో. అమ్మా. ఈ రోజు హఠాత్తుగా అమ్మ గుర్తుకొచ్చిందేంటి? అమ్మా, నిన్ను కూడా మర్చిపోయేంత దారుణమైన జ్ఞాపక శక్తి నాకు లేదమ్మా. నేను నీతో మాట్లాడాలనిపించి ఫోన్ చేశాను. వెన్ ఆర్ యూ ప్లానింగ్ టు కమ్ బ్యాక్? నువ్వే చెప్పమ్మా, నేనొచ్చేనా? యాజ్ ఎ మదర్ ఐల్ బీ హ్యాపీ ఇఫ్ యూ కమ్ బ్యాక్. ఐల్ బీ ప్రౌడ్. నీ బుక్ నువ్వు కంప్లీట్ చేసి తిరిగొస్తే ఐల్ బీ ప్రౌడ్ మదర్. సరే, బాయ్. బాయ్ నాన్న. Final warning call for passenger Mr. Ranjit, flight to Calcutta. I don't know what you think. నాదే తప్పంటావా? Do you think I made a mistake? I mean నేను ఒకసారి ఆయనతో ఫోన్ చేసి మాట్లాడితే మంచిదా? What's wrong with you? ఆయనతో మాట్లాడాలనుకుంటే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. What? Person you're calling is not answering. ప్రణవ్ కి కాల్ చేయి. Person you're calling is not answering. You know what? మనం ఈ జర్నీని పూర్తి చేద్దాం. ప్రణవ్, ఈ యాత్ర కోసం ఎంత డబ్బు అవసరమో అంత డబ్బు ఉంది ఇందులో. యూ కీప్ దిస్. త్రీ మిస్డ్ కాల్స్ ఫ్రమ్ యువర్ మామ్. యాక్చువల్లీ యు నో వాట్, దీన్ని కూడా నీతో ఉంచు. నానా. ప్రణవ్, మై జర్నీ యూ కాంట్ వాక్ ఫర్ మీ అండ్ యువర్ జర్నీ ఐ కాంట్ వాక్ ఫర్ యూ. ఇక ఎప్పటి నుంచి మనిద్దరం వేరువేరుగా ఉంటాం. డాడ్, బట్ నువ్వు ఈ జర్నీని ఒంటరిగా పూర్తి చేయగలుగుతావు, నీ సొంతగానే. ఇట్ విల్ చేంజ్ యువర్ లైఫ్. నా దారిలో నేను వెళ్తాను, నాకు నమ్మకం ఉంది. నీ దారి ఎంచుకోగలవు. ఓకే, గివ్ మీ హగ్. ఇఫ్ యూ వాంట్ గో బ్యాక్ హోమ్ యూ క్యాన్. నీ జర్నీ పూర్తి చేయి.
ఇలా సడన్ గా ఈ గంగూలీ అంకుల్ నీకెందుకు గుర్తుకొచ్చాడు? అంకుల్, అదేంటంటే చిన్నతనంలో చాలా విషయాలు జరుగుతుంటాయి, ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి, అవి మనం మర్చిపోలేం. నాకు ఇప్పటికీ గుర్తుంది. చిన్నప్పుడు మీరు నాకు ఏథిజం గురించి నాకు ఎన్నో విషయాలు చెప్పారు. దట్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ సో మచ్. దాని మీద నేను బుక్స్ రాస్తున్నాను. భగవంతుడు లేడని జనాల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను. ఎథియిజంకి అర్థం భగవంతుడు లేడని ప్రూవ్ చేయడం మాత్రం కాదు. ఎథియిజంకి అర్థం ఏంటంటే కామన్ మ్యాన్ ని సైంటిఫిక్ టెంపర్మెంట్ ఇంకా లాజికల్ థింకింగ్ వైపు తీసుకెళ్లడం. అంకుల్, ఇదే కదా పెద్ద ప్రాబ్లం. ఆ సైంటిఫిక్ థింకింగ్, లాజికల్ రీజన్ భగవంతుడు లేడనడానికి, వాళ్ళని కన్విన్స్ చేయడానికి నేను వాళ్ళకి ఇస్తాను. వాళ్ళేమో వాళ్ళ భక్తి, వాళ్ళ ఫెయిత్, వాళ్ళ రిలీజన్ కి అదే లాజిక్ ఇచ్చి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అండ్ ఐ డోంట్ నో, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. టీ తాగుతావా? ష్యూర్. టీ తీసుకో. నువ్వు పని విషయంలో చాలా ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటున్నావని అమ్మ చెప్పింది. నువ్వు నీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా? అంకుల్, నాకు పని ఒత్తిడి అస్సలు లేదంకుల్. ఐఎమ్ ఫైన్. ఏంటంటే కంప్లీట్గా నా మైండ్లో ఒక స్ట్రగుల్ జరుగుతోంది. అంటే నేను చిన్నప్పటి నుంచి నమ్మిన విషయాలన్నీ సైన్స్ గురించి, గాడ్, రిలీజన్, దెర్ ఇస్ అ క్లాష్. ఇట్స్ అ బ్యాటిల్ ఫీల్డ్. నాకేం అర్థం కావట్లేదు అంకుల్. ఈ జనాల్ని మనం కన్విన్స్ ఎలా చేయాలి? బికాజ్ every logic that they give me about medicine and yoga, that sounds perfectly logical. అరే కంగారు పడకు, అవన్నీ సైంటిఫికే కదా, కాబట్టి లాజిక్ ఉంది. ఆయుర్వేద మెడిసిన్ సైంటిఫికే, యునానీ మెడిసిన్ సైంటిఫికే. మన ఇండియాలో ఉన్న జనానికి ఇదే ప్రాబ్లం. వాళ్ళు సైన్స్ ని రిలీజియన్ ని మిక్స్ చేస్తారు. ఇప్పుడు జీరోని ప్రపంచానికి ఎవరు తెలియజేశారు? నువ్వే చెప్పు. ఇండియా వాళ్లే కదా. స్పేస్ గురించి, ప్లానెట్స్ గురించి ఎవరు చెప్పారు? ఇండియా వాళ్లే. అదంతా సైన్సే. కానీ స్పేస్ లో, ప్లానెట్స్ లో భగవంతుణ్ణి, ఋషుల్ని జనాలు దూర్చారు. ఇప్పుడు యోగాని హిందూయిజంతో మిక్స్ చేస్తారు. అలాంటప్పుడు అలోపతిని క్రిస్టియానిటీతో ముడివేయాలి. ఇంకా సైన్స్ మొత్తాన్ని గ్రీక్ దేవుడితో మనం ముడివేయాలి. అవునా కాదా? నేను ఒక్కడే ఈ యాత్రని పూర్తి చేద్దామనుకున్నాను. ప్రణవుని ఒంటరిగా వదిలేసినందుకు కొంచెం బాధేసింది. కానీ తను నాతో ఉంటే తనకి మాయా దొరికేది కాదు. ఒక ఫారినర్. So, you came here all alone? Yeah, I came with me. I didn't get you. So when I was a kid, I spent a lot of time with Babas and Gurus. I used to listen to these courses alone. So I joined a Baba. He told me some things and I'm here, traveling alone on my bike. Surprise! హే, నేనిక్కడున్నాని నీకెలా తెలుసు? You know this is పబ్లిషర్ కి రైటర్ కి ఉన్న సంబంధం ఈజ్ లైక్ పోలీస్ కి ఇంకా దొంగకి ఉన్న సంబంధం లాంటిది. నన్ను నువ్వు ఇంతకాలం తర్వాత కలిసి నన్నే దొంగ అంటున్నావు, చూసావా? డూ యూ వాంట్ సమ్ గ్రీన్ టీ? I would love some. Thank you. So tell me, before you ask me a clear-cut question, లేదు, ఇంకా పుస్తకం రాయడం పూర్తవలేదు. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇంకో 2 వారాలు కూడా పట్టొచ్చు. I spoke to your doctor, you know. అయితే నిన్ను కూడా ఆయన చిల్లవమని చెప్పుంటారు. నువ్వు చిల్లే కదా? Actually, he said that you need to take rest. Stress వల్ల ఇంకా కండిషన్ యాక్యురేట్ అవుతుంది. You know, I was thinking, instead of calling a book, why faith? What if we call it faith? Why not? వెల్, రంజిత్ సోని సార్, నేను మీకు విషయం చెప్తాను.
పీపుల్ టైటిల్స్ చూసి బుక్స్ కొనరు. దే బై ఇట్ ఫర్ యువర్ నేమ్. అండ్ దిస్ హ్యాస్ మీ థింకింగ్, వాట్? మార్కెటింగ్ కోసం ది లాస్ట్ బుక్ బై రంజిత్ సోని యూజ్ చేయనా? Last book? Why not? I mean, it is true. This might be the very last book I'll write. ఈ బుక్ రాసిన తర్వాత నా పేరు కూడా నాకు గుర్తుండకపోవచ్చు. హాయ్ మాయా. థ్యాంక్ యూ సార్. బాయ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు? సో నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? మెడిటేషన్. ఓ సరే, నేను మెడిటేషన్ ఒకసారి ట్రై చేశాను. అది చాలా బోరింగ్గా ఉంటుంది, కానీ అందరూ అంటారు బాగుంటుందని. నా ఉద్దేశం, మనం ఒకే స్థితిలో గంటలు గంటలు కూర్చోవడం అనేది అది నాకు నాన్ సెన్స్ అనిపిస్తుంది. యాక్చువల్లీ నేను అదే అనుకున్నాను, బట్ ఐ కంటిన్యూడ్. ఐ మీన్, నన్ను మోటివేట్ చేయడానికి మా యోగా గురువు ఉండేవారు. అయితే కొన్ని నెలల తర్వాత ఈ అద్భుతమైన స్పార్క్ ని నోటీస్ చేశాను. అది కొన్ని నెలలు మాత్రమే నిలిచింది. ఇట్ వాజ్ ఇంక్రెడిబుల్. అంటే నాకు అది మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయాలనుంది. మా గురువు గారు దాని గురించి నాకేమీ చెప్పలేదు, కానీ ఆ స్పార్క్ నా మోటివేషన్ అని ఆయనకు తెలియలేదు. అయితే ఏంటి, జనాలు కేవలం మెడిటేషన్ చేసేది అందుకు మాత్రమేనా? యాంటిసిపేట్ చేసి టైం అంతా వేస్ట్ చేయడం ఆ కొన్ని నిమిషాల కోసమేనా? ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. కానీ అది నీ టైం వేస్ట్ చేయదు, సేవ్ చేస్తుంది నిజంగా. వాట్స్ బియాండ్? సో మైండ్ కి ఎంట్రీ, ఎగ్జిట్ అని ఉంటాయి. అవి క్లోజ్ అయి ఉంటాయి. మెడిటేషన్ వాటిని ఓపెన్ చేస్తుంది, మైండ్ లోకి మంచి విషయాలు వెళ్ళడానికి, అలాగే పంచభూతాల్ని మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి. ఏమంటున్నావు నువ్వు? సో మన బాడీ అనేది ఒక వెహికల్. కొన్నిసార్లు మనం బయటికెళ్ళి ప్రపంచాన్ని చూడాలి, అప్పుడే మనకి తెలుస్తుంది. ఇంతకు ముందు మనం ఎక్స్పీరియన్స్ చేయనివని అప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. మాయా, నేను కాశీలో ఒక అఘోరాన్ని కలిశాను. నేను ఆయనతో మాట్లాడినప్పుడు ప్రపంచాన్నే మర్చిపోయాను. ఆయన నాకు చాలా స్ఫూర్తినిచ్చారు. యా, చూడు, నీ మైండ్ పోర్టల్ అనేది ఓపెన్ గా ఉంది. ఆ సెకండ్ లో ఏం జరిగిందంటే నువ్వు చూడలేవని అనుకున్నవన్నీ చూసావు. అది ఒక బ్లెస్సింగ్. నువ్వు బ్లెస్డ్. You're one great mistake of my life. ఇక ఇక్కడి నుంచి మనిద్దరం వేరుగా ఉండబోతున్నాం. Can I ask you something? Are you in love? You're confused because you're in love with someone and you don't know if they love you back. Love. Love yourself. Your own self, the self within you. You'll experience the love that you express. It's blessed. There are only 3 beings in this world you can truly ever love. The ones that meet you. The Almighty, your mother, and your father. My guru told me one thing. Macho Deva Baba, Petro Deva Baba, Acharya Deva Baba. Thank you.
డాడ్ ప్లీజ్ వెళ్ళకండి. ప్రణవ్, నేను వెళ్ళాలి. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మీతో ఎప్పుడు మాట్లాడకూడదని అనుకున్నాను. ఎందుకంటే మీరు నాతో సరిగ్గా మాట్లాడేవారే కాదు. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఇమిటేట్ చేస్తూ వచ్చాను. మీలాగే నడవడం, మీలాగే మాట్లాడడం అన్నీ కూడా. బట్ యు నెవర్ గేవ్ దట్ ఇంపార్టెన్స్ టు మీ. ఎప్పుడూ మీ టెన్షన్స్లోనే మీరు ఉండేవారు. నేను నిద్రపోయాక మీరు ఇంటికి వచ్చేవారు. వెన్ డిడ్ వి టాక్ డాడ్? అండ్ వెన్ ఐ వాజ్ బోర్న్, బిఫోర్ ఐ కుడ్ గెట్ క్లోజ్ టు యూ, రేవతి పుట్టేసింది. నేను ఒంటరివాణ్ణి అయిపోయాను. నేను సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్తోనే ఇంతవరకు పెరిగాను నాన్న. మీరు వెళ్ళడం నాకేమాత్రం ఇష్టం లేదు. ప్లీజ్ డోంట్ గో డాడ్. నీ మనసును బాధ పెట్టినందుకు క్షమించు. ఈ విషయం ముందే చెప్పాల్సింది. అమ్మ, నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటాం. ఓకే? నువ్వు పెద్దవాడు అయిపోయావు. నాతో పాటు ఉన్నావంటే నాలాగే నువ్వు ఫెయిల్యూర్ అయిపోతావు. నువ్వు అలా అవడం నేను చూడలేను. నో నానా, ఫెయిల్యూర్ అయ్యాడంటే దాని అర్థం ట్రై చేశాడు అని. యూ నెవర్ గేవ్ అప్. ఐ వాజ్ ద వన్ హూ గేవ్ అప్ ఆన్ యూ. I was the one who was wrong, Nana. Please don't go, Nana. Sharade, 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 Divyamadite, Sharade, 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 Heaven on earth. పైన స్వర్గం ఉందో లేదో అసలు ఎవరికీ తెలీదు. కానీ అక్కడికి అందరూ వెళ్ళాలనుకుంటారు. కానీ ఇక్కడున్న స్వర్గానికి రావడానికే భయపడతారు. దట్స్ ది ఐరనీ ఆఫ్ లైఫ్. ఒకవేళ శారదాదేవిని మనం దర్శించుకోవాలని అనుకోకపోతే మనము వచ్చేవాళ్ళం కాదు. డాడ్, టీ. థ్యాంక్స్. డాడ్, రవీందర్ పంతులు గారు ఆ ఇన్ఫర్మేషన్ మీద మనకు హెల్ప్ చేస్తారంటారా? ఆయన కాకపోతే ఇంకెవరు చేస్తారు? ఆయన చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ గ్రౌండ్ లెవెల్ నుంచి హైయర్ అథారిటీస్ వరకు అందరూ ఆయనకి తెలుసు. హలో మావయ్య. మాధవ్, నీకు అసలు బుద్ధి చెడిపోయింది. ఆర్ యు మ్యాడ్? ఏమైంది? వాట్ హ్యాపెండ్? ప్రియా ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాలేదు. వచ్చేస్తుంది. తను ఒంటరిగా లేదు, రేవతి కూడా ఉంది. వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి. ఆర్ యు ఫూల్ మాధవ్? అసలు నీకేమైనా రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా? వాళ్ళిద్దరిని నువ్వు అలా మధ్యలో వదిలేస్తావా? మావయ్య, నేనే వదిలేదు, తనే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అండ్ ఐ జస్ట్ రెస్పెక్టెడ్ హర్ డెసిషన్. అందులో నేను సిగ్గుపడాల్సిందే ఉంది? కనీసం ఈ యాత్రలో ఎవరు ఏం చేయాలనుకున్నారో వాళ్ళని చేయనివ్వాలని నేర్చుకున్నా. మిగతా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, డెసిషన్స్ కూడా రెస్పెక్ట్ చేయాలి. యు ఆర్ ఎ క్రేజీ మ్యాన్ అండ్ ఐ డోంట్ వాంట్ టు స్పీక్ టు యూ. హలో. డాడ్, మీరు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారు? ప్రణవ్, ఈ ఫోన్ నాకు ప్రపంచంతో, ప్రపంచానికి నాతో కనెక్షన్ని ఉంచుతూ ఉంటుంది. ఈ యాత్రని నన్ను నేను తెలుసుకోవడానికి మొదలుపెట్టాను. నాతో నేను కనెక్ట్ అవ్వడానికి, ప్రపంచంతో కాదు. Sharade, 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 Sharade,
చేస్తారంటే వాటన్నిటినీ కూడా అలాగే, మీరు ఒక పక్కకు తీసుకెళ్ళిపోండి. అది దాన్ని తీసుకురా. అక్కడే సస్పెండ్. నమస్కారం. నమస్కారం. నా పేరు మాధవ్. మీకు టెస్ట్ చేశాను. అవును మీ మెసేజ్ నాకు అందింది. ఇతను నా కొడుకు ప్రణవ్. నమస్తే. నమస్కారం బాబు. ఈ శారదాయాత్ర గుడిని మీరు కట్టిస్తున్నారా? అమ్మవారి కృపతో మేమందరం కలిసి కట్టిస్తున్నాం. త్వరలోనే రవీంద్ర పంతులు గారి శ్రమ దృఢ నిశ్చయం వలన సరస్వతి అమ్మవారి మూర్తిని శృంగేరి నుంచి పీఠ వరకు తీసుకొస్తారు. దాన్నిక్కడ శారదాయాత్ర మందిరంలో స్థాపిస్తారు. మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? నేను ఈ స్థలంలోనే పుట్టాను. నేను చనిపోయేంత వరకు ఇక్కడే ఉంటాను. రండి, నేను మీకు చూపిస్తాను. నా ఆశ ఏమిటంటే పాకిస్తాన్లో ఎలాగైతే సిక్కుల కోసం కర్దార్పూర్ గారు గురుద్వారా తెరిచారో అలాగే మా కోసం కూడా శారదాదేవి కారిడార్ ఉంటే బాగుంటుంది. ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అంకల్, అది మొత్తం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కదా? అవును బాబు. మరైతే పార్టీషన్ టైంలో ఇవన్నీ డిస్కస్ చేసుకుని అప్పుడే సాల్వ్ చేయొచ్చు కదా? బాబు, ఆస్తుల పంపకాలు జరిగినప్పుడే అన్నా తమ్ముల మధ్య ఎన్నో గొడవలు జరగడం సహజం. కొట్లాటలు, శత్రుత్వాలు వచ్చేస్తాయి. ఆ సమయంలో ప్రతి ఒక్కరి మనసులో ఉండే ఆలోచన ఏమిటంటే ఈ హింస త్వరగా పూర్తి అయిపోవాలి అని. అలాంటప్పుడు ఇది దేశ విభజన. కానీ గొడవలు, వివాదాలు ఇప్పటి వరకు పూర్తవ్వలేదు. ఈరోజు మనం ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని అంటున్నాం. ప్రణవ్, శారదా పీఠం కూడా అటువైపే ఉంది. పంతులు గారు, శారదా పీఠాన్ని సెంటర్ ఫర్ లెర్నింగ్ అనేవారని విన్నాను. టెంపుల్ యూనివర్సిటీ అని పిలిచేవారట? అవును, నిజమే. కానీ బాధపడాల్సిన విషయం ఏంటంటే శారదాదేవి చదువుల దేవి. ఆవిడ మీదే ఏ పుస్తకమూ లేదు. ఏ శక్తిపీఠం శంకరాచార్యుల్ని చేసిందో మనం దాన్నే దర్శించలేకపోతున్నాం. మరి రెండు దేశాల గవర్నమెంట్స్ దీని విషయంలో ఒక కాంప్రమైజ్ గానీ సొల్యూషన్ గానీ రాలేరా? ప్రపంచం నమ్మకం మీదే నడుస్తుంది. ఈ విషయం వినే ఉంటావు. నా శ్రమ ఏనాటికైనా ఫలిస్తుందన్న నమ్మకంతోనే నేను ఉన్నాను. నా ఆశ ఇంకా ఆశయం తప్పకుండా ఫలిస్తాయి. ఖచ్చితంగా పూర్తవుతుంది. అవును, ఖచ్చితంగా పూర్తవుతుంది. అమ్మా, నీకోసం నైవేద్యం తీసుకుని నేను ఎక్కడున్నాను, నువ్వేమో అటువైపు ఉన్నావు. నిన్ను చూడలేకపోతున్నాను అన్న బాధ నాలో ఉంది. నా ఈ నైవేద్యం నీకెప్పుడు అందుతుందో నాకు తెలియదు. నా కాళ్ళు ఇప్పుడు నువ్వున్న పుణ్యభూమిని తాకుతాయో తెలియదు. దీవించమ్మా, దీవించు. మాధవ్ గారు, మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. ఈ మట్టిని నేను పాకిస్తాన్ నుంచి శారదాపీఠం మందిరం కోసం తీసుకొచ్చాను. మీకోసం ఈ చిన్న బహుమతి. ఈయనే రవీంద్ర పండితులు గారు.
ఎన్నో సంవత్సరాల నుంచి పాకిస్తాన్లో ఉన్న శారదా పీఠానికి వెళ్ళడానికి అనుమతిని అడుగుతూనే ఉన్నారు. ఆయన లాంటి భక్తుల సహాయంతో ఆయన భారత్ పాకిస్తాన్ సరిహద్దు వద్ద తీత్వాల్ గ్రామంలో ఒక శారదా యాత్ర గుడిని కట్టారు. స్వయంగా శృంగేరి శారదా పీఠం నుంచి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేశారు. శారదామాతని ఆవిడ మూలస్థానమైన కాశ్మీర్కి తీసుకొచ్చారు. జై శారదామాత.